హలో అండి. రంజాన్ 7వ రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. అల్హమ్దులిల్లా. ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ ఏం చేశానంటే, మరొక సబ్జీ చేశాను, వైట్ రైస్ చేశాను, రసం చేశాను, అనపగింజల కారం చేశాను, పప్పు సూప్ చేశాను, ఇవన్నీ చేశాననమాట. ఇక్కడైతే చూడండి మటన్ అయితే ఉడికించాను. ఇవి అనపగింజలు హైబ్రిడ్ ఇవన్నమాట. అవి కూడా ఉడికించేశాను. అవి కర్రీలో వేస్తారు. క్లారిటీగా మరొక సబ్జీ వీడియో చేశానండి. నెక్స్ట్ వీడియోలో రెసిపీ అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే వైట్ రైస్ చూపిస్తున్నాను. ఈ వైట్ రైస్ ఈరోజు ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ మరొక సబ్జీలోకి వీళ్ళు హక్కూక్ అనేది బాగా తింటారు. హక్కూక్ అంటే ఏం లేదండి, అడుగు మాడు బాగా ఎర్రగా కాల్చుకొని తింటారనమాట. లాస్ట్లో చెరవలో ఆయిల్ వేసేసి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఈ రైస్ వేసి రోజ్ వాటర్లో కుంకుమ పువ్వు నానబెట్టి ఉంటాం, ఆ వాటరు వేసి బాగా సన్న మంట పైన కాల్చుకోవాలన్నమాట. మిగతా రైస్ కూడా వేసేసి దమ్లో పెట్టేస్తే సన్న మంట మీద మనం ఎక్కువసేపు పెడితే మనకు రొట్టెలాగా మనకు అడుగు మాడ అనేది బాగా ఎర్రగా కాలి క్రిస్పీగా వస్తుంది అనమాట. ఈ కర్రీలోకి కంపల్సరీగా చాలా ఇష్టంగా ఈ కర్రీలోకి ఇంకా మటన్ కీమా అని ఉంటుంది, మరక్ కీమా, ఆ కర్రీలోకి బాగా తింటారు. ఇదైతే బలాలీత్ అండి. బలాలీత్ నేను ఇంతకుముందు ఒక ప్రాసెస్ చేశాను, ఈరోజు ఇంకొక ప్రాసెస్ చేశాను. ఈ రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తాను. మనకైతే రసము, అనపగింజల కారం ఇది కూడా చేశాను, రెసిపీ చేశాను అనమాట. ఈ రెండు కూడా అనపగింజలు ఉడికించిన వాటర్తో రసము, అనపగింజల కారం చేశాను అనమాట. సూపర్ టేస్టీ కుదిరే, అన్ని వంటలు సూపర్ అంటే సూపర్ కుదిరేయండి. నేను చెప్పడం కాదు, మీకు చూస్తేనే తెలిసిపోతూ ఉంటుంది. వంట వచ్చే వాళ్ళకి అది చూస్తూనే ఇది ఎలా ఉంటుంది టేస్ట్ అనేది ఒక ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో ఫుడ్డీస్కి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇక్కడ చూడండి నేనైతే ఒక్కొక్కటి అన్నీ పెట్టేస్తున్నా. మరక్ సబ్జీ అయితే సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి, చాలా బాగా వచ్చింది. ఈ మరక్ సబ్జీ అనేది వైట్ రైస్లకు కానీ రోటీలకు కానీ సూపర్ ఉంటుందండి. చాలా హెల్తీ ఫుడ్, కంపల్సరీగా ట్రై చేయండి. అయితే ఇంటి దగ్గర కొన్ని ఆకుకూరలు మనకు ఉంటాయి, కొన్ని ఆకుకూరలు ఉండవు. అందుకని నేను పేర్లు చెప్పడానికి నాకు కొన్ని తెలుసు కొన్ని తెలియదండి. అందుకే మీకు చూపించాను అనమాట క్లారిటీగా. ఇలా అయితే పెట్టేశాను. థ్యాంక్ యూ.